రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు టూ వీలర్తో ఈరోజు నెల్లూరులో పర్యటన చేశారు. ఆయన పొదుపు చర్యల్లో భాగంగా ఈ పని చేస్తారని చెప్తున్నారు. శ్రీధర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా టూ వీలర్ మీద నడవాలి, టూ వీలర్ మీద నెల్లూరు సిటీలో తిరగాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకి అంటే రోడ్లు కాలువలకి శంకుస్థాపన కార్యక్రమం ఇది ముందుగా పెట్టుకున్న కార్యక్రమం. సరే, ఇటీవల 2 రోజుల నుంచి జరిగిన పరిణామాల్లో అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అందరూ కూడా ఎక్కడికక్కడ ఎస్కార్ట్లు తగ్గించడం, వారానికి ఓ రోజు ఏదైతే ఈ యొక్క ఇంధన పొదుపు చర్యలుగా వెహికల్స్ వాడొద్దు, వీలైతే ఆ యొక్క వారానికి ఒక రోజు ఈ మోటార్స్ కానీ లేదా సైకిళ్ళు కానీ అంటే ఇంధనం ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాల, ఎందుకు ఈ సమస్య వస్తుందని చెప్పి చర్చ జరగాల, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలా అన్న ఉద్దేశంతో ఒక పిలుపునిచ్చారు. దాంతో ఈరోజు నా నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమాలకి టూ వీలర్ మీద వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క సూచనలను సలహాలను గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. అదేవిధంగా ఒక పౌరుడిగా నాకుంది. రైట్, మీరు చేసిన పనిని అభినందించాలి. ఎందుకంటే